బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. డాన్స్ మాస్టర్ పండుకి యాక్సిడెంట్ అయింది. తీవ్ర గాయాలతో ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విశాఖ హైవే పైన లొడగల వానిపాలెంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న రెండు వాహనాలను ఢీకొచ్చిన బొలెరో కోళ్ళ వ్యాన్ పండు రెండు కాళ్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు అలాగే అతి వేగమే ప్రమాదానికి కారణం అంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. 3 వెహికల్స్ ప్రస్తుతానికి వాటికి సంబంధించి వాటిని సీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు ఆ కారు ఎంతగా ధ్వంసం అయిపోయిందో. అలాగే ఆ వెహికల్స్లో ఉన్న వ్యక్తులందరూ కూడా కింద కూర్చున్న ఆ విజువల్స్ని చూస్తున్నాం. కోళ్ళకి సంబంధించిన ఒక కోళ్ళని సరఫరా చేసే ఆ వ్యాన్ అని చెప్పొచ్చు. ఆ వ్యాన్ ఈ ఆగి ఉన్న కారును ఢీకొట్టడంతో మనం చూడొచ్చు ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. తనతో పాటు ఉన్న వ్యక్తులు ఒక ఎర్టిగా మారుతి సుజుకి ఎర్టిగా వెహికల్ లాగా కనిపిస్తుంది. అది ఆ వెహికల్కి సంబంధించి మనం చూస్తే పూర్తిగా ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. విండ్షీల్డ్ ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసం అయిపోయిన తర్వాత మరి మొత్తానికైతే ఆ ఫ్రంట్ సీట్లోనే పండు డ్యాన్స్ మాస్టర్ పండు ఫ్రంట్ ముందు సీట్లోనే కూర్చున్నట్టు తెలుస్తుంది. తన ట్రూప్తో పాటు మనం విజువల్స్లో చూస్తున్నాము. తను ఒక్కడే కాదు, తనతో పాటు తన డ్యాన్స్ ట్రూప్ మెంబర్స్ కూడా కనిపిస్తున్నారు. వారందరూ కూడా మరి ఒక స్థానికంగా ఉన్న ఒక టెంపుల్లో అమ్మవారి ఉత్సవం తగరపు వలస అనే ఒక ప్రాంతంలో అక్కడ అమ్మవారి ఉత్సవంలో అంటే ఒక లోకల్ టెంపుల్ ఫెస్టివల్లో వీరందరూ కూడా పర్ఫార్మెన్స్ చేశారు. పండు మాస్టర్తో పాటు ఆ డ్యాన్స్ ట్రూప్ అందరూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా పర్ఫామ్ చేసి వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ అవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తే రిటర్న్లో వచ్చే సమయంలో పండు టీంకి సంబంధించిన ఒక వ్యక్తి సడన్గా తనకి కొంత అస్వస్థత అనిపించినట్టు అంటే తనకి కొంత సిక్కున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా కార్ని కొంత పక్కకు తీసుకోవాలని కార్ని పక్కకు తీసుకొని ఆ వెహికల్ని రోడ్డు పక్కన ఆపిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుందంట. సో చూడండి, ఆ డ్యాన్స్ ట్రూప్లో ఉన్న ఒక వ్యక్తికి కొంత హెల్త్ పాడవడంతో ఆ వెహికల్ని పక్కకు తీసుకున్నారు. పక్కన ఆపిన తర్వాత ఈ కారు ఈ వెనకాల మనకు కనిపిస్తున్న ఈ కోళ్ళ బొలెరో వ్యాన్ అని చెప్పొచ్చు. ఒక రకంగా కోళ్ళకు సంబంధించిన ఆ సరఫరాది మరి రోడ్డుకి కార్నర్లో ఆపినా కూడా దాన్నే వెళ్ళి మరి ఢీకొంది. నిద్ర మత్తులోనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ పోలీసులు ప్రాథమిక విచారణలు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మరి కాసేపట్లో మా ప్రతినిధి అందుబాటులోకి వస్తారు. సో ఒక్కసారి మనం చూస్తే డ్యాన్స్ మాస్టర్ పండు గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. తను ఈటీవీకి సంబంధించిన ప్రోగ్రామ్ డి అనే ఒక రియాలిటీ షోలో తను పార్టిసిపేట్ చేశారు. ఒక కామెడీ కొరియోగ్రాఫర్, కామెడీ డాన్సర్గా ఎన్నో షోస్లో పాల్గొన్నాడు. దాని తర్వాత బయట ఎక్కువ శాతం సోషల్ మీడియాలో అలాగే ఈవెంట్స్లో పాల్గొంటూ ఉంటాడు. ఒక్కసారి డాన్స్ మాస్టర్ పండు గతంలో ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు అవి కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా ఈ యాక్సిడెంట్కి సంబంధించి మరింత వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. రైట్, దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? ఈ ఘటనకు సంబంధించి ముఖ్య కారణాలు ఏంటి అసలు? దీనికి సంబంధించి ఒక రకంగా అర్ధరాత్రి అంటే రాత్రి వేళ జరగడం, అలాగే ఒకసారిగా వాహనాలు హైవే మీదుగా పెద్ద సంఖ్యలో వెళ్ళడం నేపథ్యాన ఈ ప్రమాదం జరిగింది. అయితే నిద్రమత్తు కూడా దీనికి ఒక కారణంగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే విశాఖ జిల్లా శివార్లోని తగరపువలస ప్రాంతంలో నిన్న రాత్రి ఒక ప్రోగ్రాం జరిగింది. ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ తిరిగి వస్తున్న దశలో వీరంతా కూడా ఈ రకంగా ప్రమాదానికి గురైన పరిస్థితి ఉంది. డాన్స్ మాస్టర్ పండుతో పాటు మరికొందరు కూడా ఉన్నారు. వారు మొత్తం కలిపి ఈ ప్రమాదంలో 3 గాయాలు పాలైన పరిస్థితుంది. డాన్స్ మాస్టర్ పండుగ మాత్రం 2 కాళ్ళకు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మెడికవర్ అంటే విశాఖలోని హనుమంతవాక ప్రాంతంలో ఉన్న మెడికల్ ఆసుపత్రికి తరలించారు. ఇది విశాఖ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో లొడగల వానిపాలెం అనే హైవేలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం అంటే సడన్గా 11 గంటల వరకు అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయింది. ఆ తగరపువలస నుంచి వారు తిరిగి ప్రయాణం చేస్తున్నారు. ఆ
ఆ ప్రయాణం చేస్తున్న సమయంలో బొలెరో వాహనం ఒకసారిగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని, అంటే ఒక కోళ్లతో లోడుతో వస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఒకసారిగా ఈ బొలెరో వాహనంలో ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 8 మంది ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది అదుపు తప్పి, అంటే వాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా అదుపు తప్పి పక్కనకి ఒరిగిపోవడంతో వీరందరూ కూడా గాయపడ్డారు. ప్రస్తుతానికైతే ప్రాణాపాయ పరిస్థితి లేనప్పుడు కూడా ఈ డాన్స్ మాస్టర్ కి కొంత 2 కాళ్ళకి మాత్రం తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికి సర్జరీ చేసే క్రమంలో కూడా అతనికి మెడికవర్ ఆసుపత్రి, అంటే విశాఖలోని మెడికవర్ ఆసుపత్రికి కూడా తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాణాపాయ పరిస్థితి లేదు. అయినప్పుడు కూడా ఈ ఘటన నేపథ్యాన ప్రధానంగా ఈ ఇటీవల చూసుకుంటే ఆనందపురం, అంటే ఈ సంఘటన జరిగిన ప్రాంతం ఆనందపురం, అట్లాగే తగరపాలెం ఈ ప్రాంతం రాత్రి వేళ కాకుండా పగటి వేళ కూడా చాలా వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఈ దశలో అక్కడ విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల ప్రతి వారంలో ఒక రోజైనా ఒక తీవ్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రతిరోజు రాత్రి కూడా చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా వెళ్ళి చాలా మంది చనిపోవడం అట్లాంటి అంశాలు కూడా జరుగుతున్నాయి. ఈ దశలో ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే పండు ఆరోగ్య పరిస్థితి, అంటే కాళ్ళు 2 కూడా ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించడం జరిగింది. ప్రస్తుతానికి అతని సర్జరీ చేయడానికి మెడికవర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. మరి కాసేపట్లో దీనికి వైద్య పరీక్షలు జరగడంతో పాటు ఎట్లాంటి ఆరోగ్య పరిస్థితి ఉంది అన్న అంశం కూడా తెలిసే అవకాశం ఉంది. ఇతనితో పాటు మరో 3 కూడా ఈ ప్రోగ్రాంకి వెళ్ళిన వ్యక్తులు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా ఆ ఎట్టిగా వెహికల్కి సంబంధించి సాధారణంగా 3 రోస్లో సీట్స్ ఉంటాయి. అంటే ముందు 2 సీట్లు, మధ్యలో ఒక 3 కూర్చునేలాగా, దాని తర్వాత వెనుక భాగంలో కూడా లాస్ట్లో కూడా ఒక 2 కూర్చునేలాగా సీట్లు ఉంటాయి. మొత్తానికైతే ఆ బొలెరో వాహనం దాన్ని ఢీ కొట్టిన తర్వాత ఈ విజువల్లో చూడండి, వెనకాల ఉండాల్సిన ఆ 2 సీట్లు కూడా పూర్తిగా క్రష్ అయిపోయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంత వేగంగా మరి బొలెరో వాహనం ఉందా. మొత్తం మీద ముందు ఇంకొక వెహికల్ని కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక క్యారియర్ లాంటి వెహికల్ని కూడా చూస్తున్నాం. దాన్ని కూడా ఢీ కొట్టడం, అంటే 2 వాహనాలని ఎట్ ఏ టైం ఢీ కొట్టినట్టు తెలుస్తుంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి. AP 39 SA 1113 ఆ కార్ నంబర్ కూడా మనం చూస్తున్నాం. ఎట్టిగా వెహికల్ ముందు పూర్తిగా క్రష్ అయింది, వెనకాల కూడా ఎగ్జాక్ట్లీ ఈ ఇమేజ్లో ఒక్కసారి మనం చూస్తే ఈ ఇమేజ్లో వెనకాల ఉన్న 2 సీట్లు కూడా పూర్తిగా క్రష్ అయిపోయిన పరిస్థితి. సో మొత్తం మీద ఆ క్రష్ అయిపోయిన పరిస్థితి చాలా క్లియర్గా వెనక భాగంలో, అంటే వీళ్ళు వెహికల్ని ఆపి దిగిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కానీ అదే సమయంలో మాస్టర్ పండు దిగి ఉన్నాడా, వెహికల్లో ఉన్నాడా? ఆ వెహికల్లో మనం చూస్తే చూడండి, వెనక భాగంలో అది ఎట్టిగా టైర్ ఒకసారి చూస్తే ఈ బొలెరో వాహనం కింద ఆ టైర్ ఉంది. వెనక ఆ డిక్కీ భాగం, అంటే బూట్ స్పేస్ అదంతా క్రష్ అయిపోయింది. వెనకాల ఉన్న 2 సీట్లు కూడా క్రష్ అయిపోయినాయి. సో వెనక భాగంలో పూర్తిగా క్రష్ అయిపోయినట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ కారు ఓ టైర్ మొత్తం దాని కింద ఉందంటే అర్థం చేసుకోండి ఎంతగా క్రష్ అయిపోయిందో. ఎట్ ద సేమ్ టైం ఈ మాస్టర్ పండు తన ట్రూప్లో డాన్స్ ట్రూప్లో ఉన్న ఒక వ్యక్తికి హెల్త్ బాగలేకపోతే ఆ వెహికల్స్ని పక్కన ఆపుకొని అదే సమయంలో డాన్స్ మాస్టర్ పండు కూడా ఆ వెహికల్ దిగి ఉన్నాడంట. మరి నిల్చొని ఉన్నప్పుడే డైరెక్ట్గా వచ్చి ఈ వాహనం ఢీ కొట్టిందా? మొత్తం మీద ప్రస్తుతానికి డాన్స్ మాస్టర్ పండుగ అయితే చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. 2 కాళ్ళు కూడా చాలా దెబ్బతిన్నాయి, తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అక్కడ ఐ విట్నెసెస్తో పాటు ప్యాట్రోలింగ్లో ఉన్న పోలీసులు, ఆ సమయంలో ప్యాట్రోలింగ్ ఉన్న ఆ పోలీసులు కూడా ఇమీడియట్గా పండుని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నాడు. లెగ్ ఇంజురీస్ కూడా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. అతన్ని స్టెబిలైజ్ చేయడానికి ప్రస్తుతానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతానికి హాస్పిటల్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. హెవీ బ్లీడింగ్ ఉందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు, అలాగే నైట్ బీట్ పోలీసులు, రాత్రిపూట ఎవరైతే ప్యాట్రోలింగ్ చేసే పోలీసు డిపార్ట్మెంటు, అలాగే స్థానికంగా ఎవరైతే ఉన్నారో అక్కడ వ్యక్తులు, ప్రత్యేక సాక్షులు కూడా చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా హెవీ బ్లీడింగ్ కూడా అయ్యింది పండు మాస్టర్కి అంటూ చెప్పుకొస్తున్నారు. ఆనందపురం పోలీసులు ప్రస్తుతానికి అఫీషియల్గా ఒక కేసుని రిజిస్టర్ చేశారు. ఒక రెక్లెస్ డ్రైవింగ్ ఇన్సిడెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు. అంటే కేర్లెస్గా ఆ డ్రైవింగ్ చేశాడు ఆ బొలెరోకు సంబంధించిన వ్యక్తి. ఆ బొలెరో నడుపుతున్న సమయంలో మరి బొలెరోలో కూడా ఒక 8 మంది ఉన్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద ఒక తీవ్ర విషాదం అని చెప్పొచ్చు. డాన్స్ మాస్టర్ పండుకి
అలాగే డ్యాన్స్ ఇండస్ట్రీలో ఉన్న పండుగకి సంబంధించిన ఫ్యాన్స్ కానీ వీరందరికీ కూడా ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా తగరపు వలస అనే ఊర్లో ఒక అమ్మవారి ఉత్సవంలో ఈ డ్యాన్స్ మాస్టర్ పండుతో పాటు ట్రూప్కి సంబంధించిన వ్యక్తులు, ఆ టీం మెంబర్స్ అందరు కలిసి ఒక ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యారు. అక్కడ పర్ఫామ్ చేశారు. పర్ఫామ్ చేసిన తర్వాత ఆనందపురం హైవే, నేషనల్ హైవే ఆనందపురం, అందులో విశాఖపట్నం జిల్లా అని చెప్పాలి, ఆ చోట తన టీంలో ఒక వ్యక్తికి సరైన కొంత అస్వస్థత అనిపించినప్పుడు తనని రోడ్డు మీద అంటే ఆ కార్ని పక్కన ఆపుకొని కొంత బయట నిల్చొని ఉన్న సమయంలో పండుగ యాక్సిడెంట్ అయింది. ఈ 2 వెహికల్స్, ఇది ముందు ఆ ట్రూప్కి సంబంధించిన ఎక్విప్మెంట్ క్యారీ చేస్తున్న వెహికల్లా కనిపిస్తుంది. ఇంకొకటి ఆ ట్రూప్, అలాగే డ్యాన్స్ మాస్టర్తో పాటు ఆ ట్రూప్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ట్రావెల్ చేస్తున్న వెహికల్ అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఒక సీరియస్ యాక్సిడెంట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఆయన సిచ్యువేషన్ కూడా చాలా సీరియస్గా క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ జరుగుతుంది. 2 కాళ్ళు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్రంగా రక్తస్రావం, అంటే ఇటు బ్లీడింగ్ కూడా, ఎక్కువ మోతాదులో బ్లీడింగ్ కూడా జరిగింది అంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇలాంటి యాక్సిడెంట్స్ జరగడానికి ముఖ్య కారణం ఎవరని మీరు భావిస్తున్నారు? ఆ బొలెరో డ్రైవర్ వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.